హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్, ముఖ్యమంత్రి రాజీనామా. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నేడు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలుసుకోనున్నారు. ఈ సాయంత్రం 4:30 గంటలకు అపాయింట్మెంట్ లభించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఆ సమయంలో ఆయన వెంట 2 లేదా 3 మంత్రివర్గ సహచరులు ఉంటారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ కేసులోని అరెస్టు సైతం అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. 6 నెలల పాటు ఢిల్లీలోని తిహార్ కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణను ఎదుర్కొన్నారు. ఇటీవలే ఆయనకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తనను రాజకీయంగా ఇబ్బందులను గురి చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్రమంగా ఈ కేసులు బనాయించిందనేది కేజ్రీవాల్ వాదన. తాను నిర్దోషినంటూ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. తాను నిర్దోషిని కావడం వల్లే సుప్రీంకోర్టు సైతం బెయిల్ మంజూరు చేసిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇక ప్రజాక్షేత్రంలో తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంతోనే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోని ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య సోమవారమే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అపాయింట్మెంట్ కోరారు. ఈ సాయంత్రం 4:30 గంటలకు అపాయింట్మెంట్ లభించింది. ఆయనను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు కేజ్రీవాల్. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఈ రోజు రాత్రికి లేదా బుధవారం ఖరారవుతుందని తెలుస్తుంది. కేజ్రీవాల్ వారసురాలిగా మంత్రి అతిషీకే అధిక అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రులు కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి అవుతారనేది ఈ రాత్రికి లేదా బుధవారం సాయంత్రానికి తేలిపోతుంది.